ఇవాళ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణకు హాజరు కానున్నారు. కాసేపట్లో ఎర్రవల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్లోని నందినగర్కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కేసీఆర్ను అధికారులు కేసీఆర్ నివాసానికి చేరుకుని ప్రశ్నించనున్నారు. సిట్ విచారణకు సహకరిస్తారని సిట్ అధికారులకు కేసీఆర్ 6 పేజీల లేఖ రాశారు. సిట్ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. ఇంటి గోడకి సిట్ నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టంలో గోడకు నోటీసులు అంటించాలని ఎక్కడా లేదన్నారు. మరోవైపు కేసీఆర్ విచారణ సందర్భంగా నందినగర్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నందినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. నందినగర్ బస్టాప్, బసవతారకం, రోటరీ, అగ్రసేన్ జంక్షన్ దగ్గర, స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ, అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మరికొద్ది సేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరతారు. ఎగ్జాక్ట్ గా 11:30-12 గంటల లోపు బంజారా హిల్స్ లో నందినగర్ ఇంటికి చేరుకుంటారు. ఈ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత దీనికి సంబంధించి కూడా సిట్ ఎంక్వైరీకి హాజరవ్వాలని కేసీఆర్ భావించే నేపథ్యంలో ఈ రోజు నందినగర్ కి చేరుకుంటారు. మరి కొద్దిసేపట్లోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరి 11:30-12 గంటల లోపైతే ఏదైతే బంజారా హిల్స్ ఇల్లు ఉందో అక్కడికి చేరుకుంటారు. దాని తర్వాత 2:30-3 గంటల లోపు ఏదైతే సిట్ అధికారులు మొత్తం ఎక్విప్మెంట్ అన్ని తీసుకుని నందినగర్ చేరుకుంటారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ రోజు సిట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణలో మొత్తం కూడా కేటీఆర్ దీనికి సంబంధించి కూడా గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాలు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకాలు సంబంధించి కేటీఆర్ పిలుపునిచ్చే నేపథ్యంలో అక్కడక్కడ దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ధర్నాలు జరుగుతున్న పరిస్థితి అయితే చూసాం. సో మొత్తం మీద ఈ ఎంక్వైరీ నడిచే అంతసేపు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా మాజీ మంత్రులు అందరూ కూడా తెలంగాణ భవన్ లోనే ఉండి ఎప్పటికప్పుడు ఇక్కడ నందినగర్ లో జరుగుతున్నటువంటి కేసీఆర్ సిట్ అధికారులు చేసినటువంటి ఎంక్వైరీని మొత్తం కూడా ఆరా తీసి ఎప్పటికప్పుడు మీడియాకి బ్రీఫింగ్ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే రామకృష్ణ, ఈ సిట్ విచారణ ఎంతసేపు జరగబోతుండొచ్చు? అలాగే ఏ ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉండొచ్చు? మెయిన్ గా దీనికి సంబంధించి ఏదైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో కొంత ఏదైతే వాంగ్మూలాలు ఇచ్చారో ఆ వాంగ్మూలాలను బేస్ చేసుకుని కేసీఆర్ ముందు ఉంచున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మెయిన్ గా సిట్ ఏదైతే దీనికి సంబంధించి 6 వార్ రూములు 2023 ఎలక్షన్స్ కావచ్చు, బై ఎలక్షన్స్ లో వార్ రూములు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, అవి మీకు తెలిసే జరిగినాయా లేదా తెలియకుండా జరిగినాయా అనే కోణంలో కూడా క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. మరొకటి ఏదైతే బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్స్ కి మనీ ట్రాన్స్ఫర్ అయిన భారీ ఎత్తున అని చెప్పేది సిట్ భావిస్తున్న నేపథ్యంలో మనీ ట్రాన్స్ఫర్ కి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్లు అయితే రేజ్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏదైతే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి పలు కీలక ప్రశ్నలు అయితే సిట్ అధికారులు రెడీ చేశారు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా క్వశ్చనింగ్ అనేది కొంచెం ఏదైతే వాళ్ళకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాంగ్మూలాలను బేస్ చేసుకుని అడిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మెయిన్ గా ఉన్నటువంటి శ్రావణ్ రావు కావచ్చు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళంతా పోలీస్ అధికారులు. శ్రావణ్ రావు మాజీ న్యూస్ ఛానల్ ఎండి, ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఎండి. ఆ ప్రైవేట్ ఛానల్లో కూడా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఇవన్నీ క్వశ్చన్లు కూడా లాస్ట్ ఏదైతే కేసీఆర్ ని అడిగితే ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి దీని మొత్తానికి కూడా అని చెప్పి సిట్ భావిస్తుంది. సో ఖచ్చితంగా పలు కీలక అంశాలు వాళ్ళకి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా కేసీఆర్ ని ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంది. కేసీఆర్ ని ఏ క్వశ్చన్లు అడగాలి ఏంటి అనేది కూడా మొత్తం కూడా రెడీ చేసినట్లు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే దీనికి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ అనేది మాత్రం దాదాపుగా ఎక్కువసేపే నడిచే అవకాశం ఉంది.
ఏ, కొంత వయసు రీత్యా కూడా వెసులుబాటు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇంటికి వచ్చే సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కొన్ని డీప్ క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంది. అది మొత్తానికి కూడా రికార్డ్ చేసి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఇన్ డెప్త్ గానే ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.